హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి 968 జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగులకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ డిప్లొమా సంబంధించిన కోర్సులోని ఇంజనీరింగ్ చదివిన వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల నియామకాలకైతే ప్రకటన విడుదల చేసింది. ఇక దీని ద్వారా ఉద్యోగాలు పొందిన దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు గ్రూప్ బి నాన్ గెజిటేటివ్ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులను నియమితులై అర్హులైన అభ్యర్థుల నుండి ఏప్రిల్ 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక దీనికి వివరాలు చూసుకుంటే కనుక జూనియర్ ఇంజనీరింగ్లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్లోని ఎగ్జామ్ 2024 ప్రకారం చూసుకుంటే కనుక వాటి శాఖల వారీగా చూసుకుంటే కనుక మనకు బోర్డర్ రోడ్స్ ఆర్గానిక్ పురుషులకు మాత్రమే అభ్యర్థన కలిగి ఉంది. ఇది 438 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. అదేవిధంగాను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పురుషులకు మాత్రమే 37 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక జూనియర్ ఇంజనీరింగ్ సిలోని బ్రహ్మపుత్ర బోర్డు జలశక్తి మంత్రిత్వ శాఖలోని 2 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక జూనియర్ ఇంజనీరింగ్ ఎంలోని సెంట్రల్ వాటర్ కమిషన్లోని 12 పోస్టులు, జూనియర్ సిలోని సెంట్రల్ వాటర్ కమిషనర్ 120, సెంట్రల్ పబ్లిక్ వర్కర్ డిపార్ట్మెంట్లోని 121, సెంట్రల్ పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్లోని 217 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. అదేవిధంగాను జూనియర్ ఇంజనీరింగ్ ఈలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్లోని 2 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ సిలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లోని 3 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ డీజీక్యూలో నావల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోని 3 పోస్టులు, ఇక డీజీక్యూఎం నావల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోని 3 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక పరక్కా బ్యారేజ్ ప్రాజెక్టులోని జలశక్తి మంత్రిత్వ శాఖకు 2 పోస్టులు, పరక్కా బ్యారేజ్ ప్రాజెక్టులోని జలశక్తి మంత్రిత్వ శాఖకు అయితే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లోని తర్వాత తెలియజేస్తారు. ఇక దీనిలోని జూనియర్ ఇంజనీరింగ్ ఈఎంలోని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లోని ఇంకా తెలియజేయాలి ఇంకెన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీలుగా ఉన్నాయో. జూనియర్ ఇంజనీరింగ్ సి నేషనల్ టెక్నీషియన్ ఆర్గనైజేషన్లోని 6 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక 968 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిప్లొమాలోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తస్మా లేదా డిగ్రీ సివిల్, మెకానికల్లోని ఎలక్ట్రికల్ చదివిన వారు అర్హులు అయితే ఉండాలి. గరిష్ట వయోపరిమితికి అయితే సిపిడబ్ల్యూ విభాగంలోని పోస్టులకు 32 ఏళ్ళు, ఇతర పోస్టులకు అయితే 30 ఏళ్ళు మించకూడదు. వివిధ కేటగిరీకి వారు అదేవిధంగా వయోపరిమితి వేజ్ సడలింపు అయితే ఉంటుంది. ఇక శాలరీ చూసుకుంటే కనుక 9th పే స్కేల్ ప్రకారం 35,000 రూపాయల 400 రూపాయల నుండి 112,400 రూపాయలు అయితే ఉంటుంది. సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక పేపర్ 1, పేపర్ 2లోని రాత పరీక్ష, ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. పరీక్షా విధానంలోని ఇది 2 అంచెలుగా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 2లోని ఆన్లైన్ విధానంలోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్ 1లోని మొత్తం 200 మార్కులు ఉంటాయి. 200 ప్రశ్నలకు అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. ఇక మనకు తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు చూసుకుంటే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, అదేవిధంగాను నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలోని మనకు ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉంటుంది. దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక దీనికి 1000 రూపాయలు అయితే ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు చేయడం చూసుకుంటే కనుక మనకు మార్చి 28 నుంచి
ఏప్రిల్ 18వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి చివరి డేటు ఏప్రిల్ 18, 2024 అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చూసుకుంటే కనుక ఏప్రిల్ 19వ తారీఖు అయితే ఉంటుంది. ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే కనుక మనకు ఏప్రిల్ 22, 23వ తారీఖులో అయితే జరుగుతుంది. దీనికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ 1లోని చూసుకుంటే కనుక మనకు జూన్ 4వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు అయితే పేపర్ 1 అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పూర్తిగా కావాలంటే కనుక టోల్ ఫ్రీ నెంబర్, హెల్ప్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. 1803093093063 అయితే మీరైతే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరైతే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.